సో ఇంతకుముందు ప్రెస్ మీట్లో నేను కొన్ని విషయాలు చెప్పిన దాన్ని కొంచెం ప్రూఫ్స్తో సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు ఎవరైతే ఉన్నారో ఇది 31 ఎకరాల భూమి 62 ఎకరాలు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా 2-3 ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఓకే మంచిది. దీనికి సంబంధించి మాలాంటి వాళ్ళం అది 31 ఎకరాలు కాదు 62 ఎకరాలు అని చెప్పేసి పహారీలతో సహా వినోబాబాకి ఎట్లా వచ్చింది అనే కోణంలో ఆధారాలు చూపించి మేము చేసినాం. సో ఈ క్రమంలో ఇప్పుడు కలెక్టర్ గారికి గతంలో మేము ఫోన్ చేసినాం. జర్నలిస్ట్ రఘు గారు ఫోన్ చేసిరు. ఫోన్ చేస్తే నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా అంటే కట్ చేసిండు. ఓకే మంచిది, ఆయన బిజీగా ఉన్నాడు కావచ్చు అనుకుందాం. సో దాని తర్వాత అయినా మళ్ళీ చేయలేదు. సో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఎవరైతే వీటికి సంబంధించి 62 ఎకరాలు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారో వాళ్ళని కలెక్టర్ గారు కొంతమంది మధ్యవర్తులతోటి హైదరాబాద్లో సీక్రెట్గా కలుద్దాం, ఎవరికి తెలియవద్దు, మూడో కంటికి కూడా తెలియకుండా కలుద్దాం అని చెప్పేసి ఎందుకు రాయబారం పంపిస్తున్నాడు? కలెక్టర్ కదా, కలెక్టర్ ఆఫీస్ ఉంటాయి కదా, ఓపెన్గా మాట్లాడమని అడుగుతున్నాం. ఎందుకు సీక్రెట్గా హైదరాబాద్లో ఎందుకు కలవాలి? దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఉన్నాయి మా దగ్గర. అవన్నీ కూడా త్వరలో క్లియర్గా బయట పెడతాం. ఏం అభ్యంతరం అవసరం లేదు. మీరు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నా దానికి మేము సిద్ధంగా ఉంటాం. ఒకటి. రెండోది, రీసెంట్గా కవిత గారు ఇక్కడికి వచ్చిర్రు. వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున హంగామా చేసిరు. ఓకే మంచిది, వీళ్ళకు ఆ బాధితులు పక్షాన్ని నిలబడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్కు పోయి అక్కడ కూడా దీక్ష చేసిరు. మంచిది, ఓకే. తర్వాత నిజ నిర్ధారణ కమిటీ వేసిరు. నిజ నిర్ధారణ కమిటీ ఆల్రెడీ ఓపీడీఆర్ సంస్థ గతంలోనే చేసింది. దానికి సంబంధించి ఎవరు ఇక్కడ చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి. బి చంద్రకుమార్ గారు అధ్యక్షులు, వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీ ఇళ్ల స్థలాల సమస్యకై ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీ పేరు మీద ఇవ్వడం జరిగింది. దానిలో మొదటి పాయింట్ మీకు చదివినిపిస్తా. ఎవరిది? చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు అధ్యక్షతన ఈ యొక్క ఓపీడీఆర్ కమిటీ నిజ నిర్ధారణ చేసినటువంటి విషయాలు. దానిలో ఒకటే పాయింట్ మీకు చెప్తా. ఖమ్మం వెలుగుమట్ల సర్వే నెంబర్ 147, 148, 149లోని 62 ఎకరాల 7 గుంటల భూమి మొత్తంగా భూదాన భూమిగా ఉంది. ఇది ప్రైవేట్ భూమి కాదు. గ్రామంలోని 62 ఎకరాల 7 గుంటల భూదాన భూమిని 2014 ఏప్రిల్ నెలలో 1896 మందికి భూదాన బోర్డు ఒక్కొక్కరికి 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాలకు మంజూరు చేయడం జరిగింది అంటూ ఓపీడీఆర్ సంబంధించినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారు నిజార్థన కమిటీలో చెప్పడం జరిగింది. అయితే ఇది కాకుండా నిన్న ఇదే చంద్రకుమార్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏమన్నారో చాలా స్పష్టంగా మీకు చెప్తా. ఖమ్మం అర్బన్లో శ్రీ కల్వల వెంకట రాజారాం గారు సర్వే నెంబర్ 147, 148, 149లో 31 గుంటల భూమిని భూదాన యజ్ఞ బోర్డు వారికి దానంగా ఇచ్చారు. 1952 నుంచి గల పహానీలో వినోబాబాయ్ పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి. భూదాన యజ్ఞ బోర్డు వారి లెటర్ నెంబర్ తేదీ 31 ఎకరాల 24 గుంటల భూమిని గోపాలకృష్ణారెడ్డి గారు సర్వే నెంబర్ 147, 148, 149లో భూదాన యజ్ఞ బోర్డుకు దానంగా ఇచ్చినారు. ఈ విషయం జాయింట్ కలెక్టర్ ఖమ్మం యొక్క ఆర్డర్ సో పేర్కొనబడింది. అందుచే మొత్తం 62 ఎకరాల 7 గుంటల సంబంధించినటువంటి భూమి సర్వే నెంబర్ 147, 148, 149లో భూదాన యజ్ఞ బోర్డుకు ఉండేదో లేదో ప్రస్తుతం ఎవరి స్వాధీనం ఉందో తేల్చాలని చెప్పేసి చంద్రకుమార్ గారు చెప్తున్నారు. ఆ బుక్కులేమో 62 ఎకరాల 7 గుంటల భూమి స్పష్టంగా భూదాన యజ్ఞ బోర్డుది బాధితులకు ఇచ్చని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇప్పుడేమో మాట మారుస్తున్నారు, ఎవరో తేల్చాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా క్లియర్గా. 2014 తర్వాత భూదాన బోర్డుని కేసీఆర్ గారు అక్రమంగా సీసీఎల్ఏకు అటాచ్ చేయడం జరిగింది అని చెప్పేసి భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో 2014 నుంచి భూదాన యజ్ఞ బోర్డు తెలంగాణలో లేదు అనేది తెలుస్తూ ఉంది. కానీ 2018లో ఒకసారి 1896 పట్టాలు అని చెప్పేసి ఒకసారి పట్టాలు ఇవ్వలేని చెప్పి 2019లో ఇదే తహసీల్దార్కు భూదాన యజ్ఞ బోర్డు ఎట్లా ఇస్తుందని చెప్పేసి ఇదే చంద్రకుమార్ గారు ఈ లెటర్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలి, దీనిపై విచారణ జరగాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకు విచారణ జరగాలి? మీరు ఓపీడీఆర్ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ చేసినప్పుడు రాజేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు స్పష్టంగా నిజమైనవి. అవి నిజ నిర్ధారణ కమిటీ మీరు తేల్చిరు జస్టిస్ చంద్రకుమార్ గారు. కానీ కవిత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిజ నిర్ధారణ కమిటీలో ఇది 62 ఎకరాల భూమి 31 ఎకరాల భూమి అని కన్ఫ్యూజన్ ఎందుకు పడ్డారు? జస్టిస్ చంద్రకుమార్ గారు స్పష్టంగా చెప్పాలి. మీరు కవిత గారి నిజ నిర్ధారణ కమిటీలో ఏం చేస్తున్నారు? మీరు కలెక్టర్ గారితో ఎప్పుడు కలుస్తున్నారు? ఎక్కడ కలుస్తున్నారు?
ఏమేమి మీ మధ్య డిస్కషన్ జరిగినాయి? మీరు కలెక్టర్ గారు నిజంగా 31 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి విషయంలో మీకు క్లియర్గా ఆధారాలు చూపిస్తే మీరు ప్రజల్లో ఎందుకు పెడతలేరు? పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, ఎందుకు దాస్తున్నారు? మీరు జస్టిస్ చంద్రకుమార్ గారు కలెక్టర్ గారితో లేకపోతే కవిత గారితో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి కుమ్మకవుతున్నారా? ఏందో స్పష్టంగా మీరు తేల్చాలి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి జస్టిస్ చంద్రకుమార్ గారు అంటే ఒక నిజాయితీ పరుడు, ఒక మానవతావాది అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజల పక్షాన ఉంటారని చెప్పేసి మాలాంటి వారికి అభిప్రాయం. మా అందరికీ ఆదేశం అనుకున్నాం, కానీ ఈరోజు మీరు మాట మారుస్తుంటే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రజల సాక్షిగా మీకు చాలా స్పష్టమైనటువంటి సూట్ అయినటువంటి ప్రశ్నలు మీకు సంధిస్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఓపీడీఆర్లో ఇక్కడ వెలుగుమట్లో ఉన్నటువంటి బాధితుల పక్షాన ఉండి నిలబడతారా, లేదంటే కవిత గారితో ఉన్నటువంటి మంత్రుల పక్షాన రేవంత్ రెడ్డి పక్షాన నిలబడతారా? తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము తెలియజేస్తూ ఇది ఖచ్చితంగా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.